Ladies and gentlemen, welcome to the Relationship Lab in iDream Media. నేను ప్రియదర్శన్. సో నాతో పాటు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ మాట్లాడడానికి రిలేషన్షిప్ ఎక్స్పర్ట్ అండ్ అడ్వకేట్ ఉషశ్రీ గారు ఉన్నారు. టాపిక్ ఏంటనేది ఆవిడని అడుగుతాను, చూస్తూ ఉండండి. హాయ్ అండి, బాగున్నారా? నమస్తే దర్శన్ గారు. నమస్తే అండి. అబ్బా, ఇంత మర్యాద వద్దులేండి, తర్వాత ఎక్కేస్తారు. టాపిక్ మీరే అడిగి ఆ తర్వాత నన్ను క్వశ్చన్ లేదు, కొంచెం వాళ్ళకు కూడా ఎగ్జైట్మెంట్ అక్కడే చెప్పేయడం ఎందుకని. సో బేసిక్గా అందరికీ ఉన్న నీడ్ అనమాట ఇది. అంటే ఒక ఎమోషనల్ ఒరిజినల్ రిక్వెస్ట్ ఇది. అంటే రివెంజ్ ఎలా తీర్చుకోవాలి. ఇప్పుడు ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఒకరినొకరు మోసం చేస్తున్నప్పుడు రివెంజ్ ఎలా తీర్చుకోవాలి. క్రైమ్ చేస్తుంటేనేమో పోలీసులు పట్టుకెళ్ళి లోపల వేసేస్తున్నారు, ఇక్కడే కూర్చుంటేనేమో మనకు మనం డ్యామేజ్ చేసుకుంటున్నాం. మనకు మనం డ్యామేజ్ చేసుకున్నా కూడా ఈవెన్ పేరెంట్స్ సఫర్ అవుతున్నారు, దాన్ని కూడా క్రైమ్ కిందే భావిస్తున్నారు. ఏంటి రివెంజ్ ఎలా తీర్చుకోవాలి మరి? అసలు రివెంజ్ ఎందుకు తీర్చుకోవాలి దర్శన్? మరి ఈగో సాటిస్ఫాక్షన్ ఎలా ఉంటుందండి? అంటే ఎలా నీ దృష్టిలో వాట్ యు మీన్ బై దీనిలో పట్టుకుని ఇలా నీకోసం దీన్ని పట్టుకున్నారు, దీన్ని నలిపేసి దీన్ని ఇట్లా చేసిన తర్వాత అలా కింద పడేసిన ఇది ఎలా ఉంది? మళ్ళీ అలాగే ఉంది ఆల్మోస్ట్. నాకైతే కదా రివెంజ్ తీర్చుకున్న తర్వాత కూడా ఇలాగే ఉంటుంది. అంటే నా ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ఓకే ఆ ప్లేస్ లో వేరే మన థింగ్ ఏదో ఒకటి దాన్ని ఏదో చేస్తాం కోపం చల్లారద్దని ఫర్ సపోజ్ అంతా చేసిన తర్వాత మన వస్తువే డ్యామేజ్ అవుతుంది. లేదంటే మనం ఫుడ్ తినకపోవడం, నిద్రపోకపోవడం. ఇప్పుడు దీన్ని ఉన్నాను, దీన్ని చించాను, ఇది నేనే అనుకుందాం. నువ్వు అడిగిన ప్రశ్నకి ఎప్పుడు నేను ఎన్ని చెప్తాను సమాధానాలు? అదే ఈ పాయింట్ అక్కడెక్కడికో పాయింట్లు వెళ్తాయి, ఆ పాయింట్లన్నీ లాస్ట్కి లింక్ అవుతా ఉంటాయి. ఓకే, చెప్పండి. ఫస్ట్ చాలా మంది సేఫెస్ట్ వే ఆఫ్ టేకింగ్ రివెంజ్ ఏంటి? కోపాన్ని ఎక్కడో చోట చల్లర్చుకోవడం, పక్కన వాళ్ళ మీద కన్నా మన మీద మనం చూపించుకోవడం. అవును. ఫస్ట్ నన్ను ఎవరన్నా మోసం చేశారు అనుకో, నన్ను నేను ఇలా మడతపెట్టి ఊబిలోకి వెళ్ళిపోయి నలుగురిలోకి రాకుండా కృషించి సహించి భరించి ఆఖరికి నశించిపోయే టైంలో ఊపిరాడక మళ్ళీ ఐ నీడ్ టు కమ్ బ్యాక్. దీన్ని కాబట్టి ఫ్లాలెస్ గా ఉంది. అదే బాడీ మైండ్ సోల్ అనుకో, యు గెట్ ఇన్ టు రాంగ్ అని సొసైటీ అంటేనే నీకు సుఖం ఇస్తా ఉన్నప్పుడు గెట్ ఇన్ టు డ్రగ్స్, యు గెట్ ఇన్ టు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఆర్ మల్టిపుల్ పీపుల్ తో ఎప్పుడైతే హార్ట్ బ్రేక్ అవుతుందో ఛీ మనసు అనేదే లేదు అని అబ్బాయిలు ఇదివరకు 10 మంది అమ్మాయిల్ని రీబౌండ్ అనేవాళ్ళు, అలా చేసేవాళ్ళు. ఈ మధ్య అమ్మాయిలు కూడా అసలు ఎక్కడా తగ్గట్లేదు. లవ్ ఫెయిల్యూర్ అయితే రివెంజ్ చూపించడానికి ఎవరైతే వదిలేశారో వాళ్ళకి మేము మీకన్నా తోపు, నాకు నీకన్నా బెటర్ అబ్బాయి నన్ను హ్యాండిల్ చేయగలడు, లేకపోతే తనకి హర్టింగ్ అయ్యేవేంటి 10 మంది అబ్బాయిలతో తిరగడం. ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే మనల్ని మనం సఫర్ చేసుకుంటున్నాం. ఓకేనా? ఒకటి మనల్ని మనం సఫర్ చేసుకుంటున్నాం, ఇంకోటి పక్కన వాళ్ళకి ఏదైతే వర్స్ట్ కేస్ సినారియో వాళ్ళు కల్లో కూడా ఊహించారో అవి చేయడం మొదలు పెడతారు. ఎగ్జాంపుల్ నువ్వు చెప్పు. ఏముంది, ఏదో ఒక ఇప్పుడు పెద్దవి ఉన్నాయి కదండి, కొత్తగా మారిపోతూ ఉన్నాయి, డ్రమ్ కుక్కర్ అని చెప్పి ఏం చేస్తారు. ఒకప్పుడు యాసిడ్ అనేది ఒక కామన్ టర్మ్, జస్ట్ కామన్ ఫ్రేజ్ ఉండేది, యాసిడ్ అటాక్. ఇప్పుడు రకరకాల ఏ ఆయుధం ఉంటుందో, ఏది డ్రమ్ ఏది ఆయుధం అవుతుందో రేపు పొద్దున ఆ పిల్లో పెట్టి నొక్కి చంపేయచ్చు. అందుకే సో ఇంకా కాకపోతే అంటే అది హైయెస్ట్. ఇంకా ఎదుటోళ్ళు వర్స్ట్ అని చెప్పి అది వాళ్ళకి జరిగేది. రివెంజ్ అంటే మనం వెళ్ళి వాళ్ళకి చేసేది. బట్ ఒక రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు మనకి మనం ఏది చేసుకుంటే వర్స్ట్ అని వాళ్ళు అనుకుంటారో అది మనకి మనం చేసుకునేది ఏముంటుంది? సూసైడ్. ఇంకా ఏదో ఒకటి వాళ్ళని భయపెట్టడానికి సూసైడ్ అటెంప్ట్ చేయడం, కోసుకుని ఫొటోస్ పెట్టడం, లేదంటే సంథింగ్ ఒకవేళ వాళ్ళు ఎప్పుడైతే పెళ్లి చేసుకుంటున్నారో ఆ టైంలో మేమిద్దరం కలిసి ఉన్నామని ఆ ఫొటోస్ రిలీజ్ చేయడం, క్లోజ్గా ఉన్న ఫొటోస్. సో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇంకా ఇది ఒకటి అయితే ఇంకా మనం ఆ స్టేజ్ పక్కన వాళ్ళ వరకు వెళ్ళలేదు. నేను మనల్ని మనం హార్మ్ చేసుకునే ప్రాసెస్లో ఉద్యోగాలు మానేయడం, కెరియర్ని నాశనం చేసుకోవడం, అసలు తన లైఫ్ మొత్తాన్ని అర్జున్ రెడ్డి సినిమాలో లాగా అడ్డంగా తాగేయడం, సక్సెస్ అవ్వకపోవడం. ఇంకా చెప్పాలి అంటే మెంటల్ హాస్పిటల్లో జాయిన్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే మెంటల్గా దాన్ని హ్యాండిల్ చేయలేక సైకలాజికల్గా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి దానికి డ్రగ్స్ తీసుకోను, లేకపోతే రకరకాల సిచ్యువేషన్స్లో అంటే అసలు తనని తనే కోల్పోయే స్టేజ్కి గురయ్యే ప్రతి ఒక్కళ్ళు ఇట్స్ సబ్ కాన్షియస్ రివెంజ్. అది మనకి నచ్చిన వాళ్ళు మనకి దక్కలేదని మనకి మనం వేసుకునే ఒక శిక్ష. అది మనం అనుకుంటాం పక్కన వాళ్ళు. కానీ ఈ సినారియోలో తెలుసుకోవాల్సింది ఏంటంటే పక్కన వాళ్ళకి చూపించేది రివెంజ్ నిన్ను నువ్వు సఫర్ చేసుకోవడం కాదు.
ఓకే, ఇంతవరకు క్లారిటీ వచ్చింది. ఇంకేం చేయొచ్చు? ఇంకా ఏం చేయొచ్చు అనే దానికంటే రివెంజ్ మాకైతే ఇది ఎప్పుడు సాటిస్ఫాక్షన్ వస్తుందని చెప్తాను. బేసికలీ అబ్బాయి అయినా అమ్మాయి అయినా కూడా ఎప్పుడైతే దెబ్బ అయిపోయాం, లవ్లో కొంచెం ఫెయిల్ అయ్యాము, ఆ టైంలో అమ్మాయి ఎందుకు వదిలేసింది? నీకంటే బెటర్మెంట్ దొరికిందో, నీకంటే మంచి ఆప్షన్ దొరికిందో. మనం ఏం ప్రూవ్ చేసుకోవాలి? దొరికిన ఆప్షన్ కంటే అద్భుతమైన వాడిని నేను, నువ్వే మిస్ చేసుకున్నావు అనేది ప్రూవ్ చేసుకోవాలి అనేది ప్రైమ్ ఎజెండా మాది. సో దానికి ఏం చేయాలి? దానికి ఏం చేస్తావు? ఏం చేయలేమండి, కష్టపడి అందరూ కలిసి మేమేం చేయలేదు. లేదండి, మచ్చికి 4 అంటే ఏం వదులుతాం చెప్పండి. తెలిసినవి అంటే పాపం ఏం చేస్తాడు, ఏం చేయలేదు. దానికంటే పెద్ద జాబ్ కావాలి. ఇప్పుడు నా ఫ్రెండ్ ఉన్నాడు ఒకడు, వాడు పాపం చిన్న ఎంప్లాయీ, ఇద్దరు ఈక్వల్గా బాగానే ఉండేవారు. అమ్మాయికి కొంచెం మంచి సంబంధం వచ్చింది, మంచి సంబంధం. అబ్బాయి కొంచెం ల్యాక్స్లో ప్యాకేజ్ ఉండేటప్పటికి ఎప్పుడో ఒక 5 years బ్యాక్ వదిలేసింది, వెళ్ళిపోయింది. వీడు ఇప్పుడు ల్యాక్స్ ప్యాకేజ్ తెచ్చుకోవాలంటే వీడు సాధ్యం కాదు. బట్ వీడేమనుకున్నాడు, అరే నేను దానికంటే బెటర్ అని ప్రూవ్ చేసుకోవాలి, వాడికంటే బెటర్ అని ప్రూవ్ చేసుకోవాలి అని అనుకున్నాడు. బట్ ఎలా ప్రూవ్ చేసుకుంటాడు? ఇప్పుడు ఇంకా ఈవెన్ మనకి ఇంకా మ్యాస్క్యులినిటీ అనే టర్మ్ వాడుతున్నారు. ఒకప్పుడు అవి ఏమి ఉండేవి కూడా కాదు. సొసైటీ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అబ్బాయి ఎంత సంపాదిస్తున్నాడు, అబ్బాయి ఆస్తిపాస్తులు ఏంటి, ఇవి 2 కొలమానం చూసుకుని హే వీడు గొప్పోడు అంటారు. మనం బీట్ చేయడం కష్టం. ఇప్పుడైతే ఈవెన్ మ్యాస్క్యులినిటీ ఉంది కాబట్టి వాడు ఒకవేళ చేతకాన్ని దద్దమ్మ అయితే, అరే నువ్వు మిస్ చేసుకున్నావు, నువ్వు వాడితోనే జీవితాంతం సంసారం చేయాలి అని వీడు కొంచెం సాటిస్ఫై అవ్వచ్చు. ఏం చేయాలి చెప్పండి? సో అసలు రివెంజ్ అనేది లవ్ ఉంటే రాదు. మోసపోయిన తర్వాత ఇంకా లవ్ ఏంటండి? అప్పుడు అది లవ్ ఎలా అవుద్ది? లవ్ అన్న వ్యాపారమా? అంటే వీడు జెన్యూన్ గానే లవ్ చేశాడు, అమ్మాయి మోసం చేసింది కదా. క్వశ్చన్, లవ్ అంటే ఏంటి? లవ్ అంటే ఏంటి అంటే ఆ అమ్మాయికి నాకు, ఐ మీన్ ఆ అమ్మాయి నా సోల్మేట్. ఇప్పుడు 2 బాడీస్గా ఉన్న ఒకటే సోల్ అవుతాం లాస్ట్కి అనేది ఒక ఎజెండా. అది పెళ్లి చేసుకుంటేనే అవ్వాలా? అంటే నీతో కాకుండా ఇంకోటితో ఉంటే అది సోల్మేట్ కాదా? ఎలా అవుతారండి ఇప్పుడు? ఎలా అవ్వకుండా ఉంటారు? ఒక మనస్సు 2 బాడీలు అయినప్పుడు ఆ మనసు ఎక్కడున్నా నీ బాడీతోనే ఉన్నట్టే. ఆ అమ్మాయి మోసం చేసి వెళ్ళిపోయినప్పుడు క్లియర్లీ అమ్మాయి అంటలేదు, అబ్బాయి కూడా ఈవెన్ మోసం చేసి జెండర్ మోసం అనేది అంటే పరిస్థితులు విడదీస్తే ఇంటెన్షనల్ మోసమా? ఇంటెన్షనల్ మోసం నేను మాట్లాడే. ఇంటెన్షనల్ మోసమా, లేకపోతే సిచ్యువేషనల్ మోసమా, లేకపోతే అసమర్థత వల్ల మోసమా, లేకపోతే అనివార్య పరిస్థితుల వల్ల మోసమా? మళ్ళీ చెప్పని అర్థమైంది, 4 అర్థమైంది. ఇంటెన్షనల్ లా, సిచ్యువేషనల్ లా, లేదంటే అనివార్య కారణాల వల్ల, లేదంటే ఐ మీన్ ఇవి మాట్లాడారు మీరు. ఇంటెన్షనల్ గురించి మాట్లాడుతున్నారు అంటే సిచ్యువేషనల్. నేను మాట్లాడేది ఏంటంటే అప్పుడు దాకా ఓకే ట్రావెల్ అవుతున్నారు, వెన్ ఎవర్ బెటర్ ఆప్షన్ వచ్చినప్పుడు వెళ్ళిపోతూ ఉన్నారు. ఇది సిచ్యువేషనల్. వెళ్ళట్లేదా? అందరూ వెళ్తున్నారు, నేను జెండర్ మాట్లాడలేదు. డెఫినెట్ గా ఎవరైనా వెళ్తారు, 100%. ఇప్పుడున్న సొసైటీలో వెళ్ళాలి. పాతకాలంలో మనం అంత కష్టపడి నిష్ఠూర్పుగా అలా చేయకుండా చక్కగా అరేంజ్డ్ మ్యారేజ్లు చేసేవాళ్ళు. ఉన్న తలకాయలు అన్నింటికొని పెద్ద తలకాయని చూసి పెళ్లి చేసేవాళ్ళు. సో ఈ అమ్మాయి మళ్ళీ ఎక్కడ చేతికి చూసినా ఈడే తోపు అనుకునేది. కాబట్టి పెద్దగా ఆప్షన్స్ పెద్దవాళ్ళు మనకి ఇచ్చేవాళ్ళు కాదు. మీరు వేసుకున్న వెర్రి లెక్కలు కామాందమో, కోరికాందమో, లేకపోతే సుఖాందమో, లేకపోతే ఏదో ఒక అందంలో కొట్టుమిట్టాడి కొన్ని రోజులు కలిసి ఉన్న తర్వాత ఆ అందం అంటే కళ్ళకి కట్టబడిన గంతలు కానీ, భ్రమ కలిగించిన మాస్కులు కానీ, లేకపోతే మబ్బులు కానీ విడిపోయిన తర్వాత డెఫినెట్గా యూ విల్ సీ ద ట్రూత్. ఒక మనిషి కొన్ని విషయాలు నచ్చినప్పుడు మోసం చేసి వెళ్ళిపోవటం అనేది చాలా పెద్ద మాట. ఆ మోసం నేను చెప్పిన 4 సందర్భాల్లో తీవ్ర స్థాయి, నార్మల్, అసలు అవసరం కూడా లేదు, ఇది మోసమే కాదు, సిచ్యువేషన్ తగ్గట్టు అప్రోప్రియేట్, ఇలా రకరకాల పరిధులు ఉంటాయి. అలాంటప్పుడు రివెంజ్ అనే మాటకి కూడా మోతాదులు మారుతాయి. ఓకే, 1 కప్ వేయాలా రివెంజ్, లేకపోతే టకీలా బాటిల్ మొత్తం లేపేయాలా, లేకపోతే సింగిల్ పెగ్ కూడా వద్దు, డైల్యూట్ చేసి దాన్ని ఓన్లీ జస్ట్ స్ప్రైట్ తో ముగించేద్దామా ఈరోజు పార్టీ, రివెంజ్ పార్టీ అనేది. ఇట్ డిఫర్స్. ఓకే, ఇంకోటి, అమ్మాయి మోసం చేయకపోయినా వీడు కనుక చచ్చముండా కొడుకైతే వీడు అమ్మాయి ఏం చేసినా రివెంజ్ తీర్చుకుంటాడు, ఏం చేయకపోయినా తీర్చుకుంటాడు బేసికల్ గా. అవునా? సో అసలు రివెంజ్ తీర్చుకోవడం అనేది నా దృష్టిలో ఒక చొప్పనాతి స్టూపిడ్ ఐడియా. నిజంగా లవ్ చేసి ఉంటే వాళ్ళు ఎక్కడున్నా
నీ సుఖమే నే కోరుకున్నా, వెటిల్నా నేను నీ సుఖం మాత్రమే కోరుకుంటాను అనాలి. అది నిజమైన ప్రేమ. నాకు నిజంగా ఇప్పుడు మీరు చెప్తుంటే నేను నిజం చెప్తున్నాను, ఇది మేము చెవులో పూలు పెట్టినట్టు అనిపించింది మాకు. ఏమైనా చేసి వాళ్ళు వెళ్ళిపోతే మేము లాస్ట్లో నీ సుఖమే నేను కోరుకున్నా. ఇప్పుడు పరిస్థితులు విడదీస్తే మేము నిజంగా అలాగే అనుకుంటాం. పూర్ణే ఎక్కడో చోట కాలం మనల్ని కలపలేదు, ఎక్కడో చోట హ్యాపీగా బ్రతకని తాగుతూ ఏదో బ్రతుకుతాం. ఇటు ఆమెకి ఒక బెటర్ ఆప్షన్ ఇడైతే వెళ్ళవా? నేను వెళ్ళను. ఎందుకు వెళ్ళావు? వెళ్ళమో చెప్తున్నారు లేబ్బా మీ అబ్బాయిల గురించి. ఒక అమ్మాయి అందంగా ఉండి నీకు అన్ని నేను అన్ని ఇస్తున్నానని చెప్పినా సరే, ఇంకొక అమ్మాయి దీనికన్నా బాగా చూసుకున్నా, ఎక్కువ ప్యాంపరింగ్ చేసినా, నీకు రోలెక్స్ వాచ్లు కొనిచ్చినా, దానికి టూ మచ్ ఆఫ్ అటెన్షన్ ఇవ్వలేదని నాకు చెప్తున్నావా నువ్వు? సో అప్పుడు అమ్మాయిలు మీ మీద రివెంజ్ తీసుకుంటున్నారు కంటే వేసేస్తున్నారు. ఇప్పుడు అర్థమైందా? వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది ఆన్సర్. రివెంజ్ ఎలా తెచ్చుకోవాలో చెప్పండి, వాళ్ళు నా మీద తెచ్చుకుంటారు కదా అప్పుడు.